హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకు తన్మేలు చూస్తే అర్థమైంది కదా, మోటివేషన్ స్టోరీ అనమాట. ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. ఈ కథని కనుక మీరు విన్నారనుకో మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇలా ఆలోచిస్తే కనుక విజయం మీదే అవుతుంది. ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ స్టోరీ చెప్పే ముందు అయితే ఒకటైతే చెప్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే కొట్టి వీడియోని అయితే చూడండి పూర్తి వీడియో. జీవితంలో ఒక చిన్న సంఘటన లేదా కథ కూడా మన ఆలోచనలు పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి గొప్ప మార్పును తీసుకురాగల కథే ఇది. ఇది విన్న తర్వాత మీలో కొత్త ప్రేరణ కలుగుతుంది. మనలో చాలా మందికి చిన్న కష్టాలు పెద్ద సమస్యలుగా అనిపిస్తుంటాయి. అలాంటి సమయంలో మనం వాటి నుండి తప్పించుకోవాలని అనుకుంటాం. కానీ నిజమైన విజయానికి ఆ కష్టాలే మొదటి అడుగులు. ఈ కథ విన్న తర్వాత మీరు కష్టాలను తప్పించుకోవడమే కాదు, వాటిని గెలవడం ఎలాగో నేర్చుకుంటాం. ఇప్పుడైతే ఈ స్టోరీని అయితే స్టార్ట్ చేద్దాం. ఒక రోజు ఒక శిల్పి అడవిలోకి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అతనికి చాలా అందమైన, ఎక్కడ మచ్చలేని ఒక రాయి కనిపించింది. ఆ రాయిని చూసి అతనికి ఒక వినాయకుడి విగ్రహం చెక్కాలని ఆలోచన వచ్చింది. వెంటనే తన పనిముట్లు తీసుకొని పని మొదలు పెట్టడంతో ఆ రాయి మాట్లాడింది. దయచేసి నన్ను గాయపరచకండి, మీకు అవసరమైతే వేరే రాయిని వెతకండి, నేను మీ దెబ్బలను తట్టుకోలేను అని అది కోరింది. ఆ మాటలు విన్న శిల్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అతనికి ఇంకో రాయి కనిపించింది. ఈసారి అతను అదే పనిముట్లతో ఆ రాయిని చెక్కడం మొదలు పెట్టాడు. ఆ రాయికి నొప్పి కలిగింది, కానీ అది ఆ బాధను ఓర్పుగా భరించింది. కొన్ని గంటల తర్వాత శిల్పి ఆ రాయిని ఒక అందమైన వినాయక విగ్రహాన్ని మార్చాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక గ్రామానికి తీసుకెళ్లి గుడిలో పెట్టాడు. ఆ గ్రామస్తులు ప్రతిరోజు ఆ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెట్టారు. సాధువులు, భక్తులు వచ్చి దండాలు పెడుతున్నారు. కొబ్బరికాయని కొట్టి వినాయకునికి అర్పిస్తున్నారు. కానీ కొబ్బరికాయ కొట్టే శబ్దం వల్ల విగ్రహానికి దెబ్బలు తగలకుండా ఉండేందుకు ఒక గుండ్రటి రాయి వినాయక విగ్రహం ముందు పెట్టారు. అది మొదట శిల్పి వెనకకి తిరిగి వెళ్ళిపోయిన రాయే. ఇప్పుడు ప్రతిరోజు వందల కొబ్బరికాయలు దెబ్బలు ఆ రాయిపై పడుతున్నాయి. ఆ సమయంలో ఆ రాయి మౌనంగా ఇలా అనుకుంది, ఒకరోజు నేను ఓర్పుతో ఉండుంటే ఈ బాధలను ఇప్పుడు అనుభవించిన అవసరం ఉండేదే కాదు. ఇలాంటి పరిస్థితి మనలో చాలా మందికి ఎదురవుతుంటాయి. చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం చూపకుండా వాటి నుంచి తప్పించుకోవాలని చూసుకుంటారు. కానీ ఆ కష్టాల మనిషిని మానవుడిగా మారుస్తున్నాయి. ఒకవేళ మీరు ఇప్పుడు కష్టాలను ఓర్పుగా భరించగలిగితే భవిష్యత్తులో అందరూ మెచ్చుకునే స్థాయిలో ఎదగవచ్చు. ఈ కథలోని రెండవ రాయిలాగే జీవితమంతా గౌరవాన్ని పొందే అవకాశం మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. ఒకసారి శ్రమను తట్టుకునే ముందుకు సాగిన వారి జీవితంలో గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు. కష్టాన్ని తప్పించుకోవడం కాదు, దానిని ఎదుర్కొనే తత్వమే మనల్ని గెలిపిస్తుంది. మీరు కూడా అలాంటి ధైర్యాన్ని కలిగి ఉండాలంటే ఈ కథను గుర్తుపెట్టుకోండి. ఇదనమాట స్టోరీ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తూనే ఉంటాయి, కానీ ఆ కష్టాలను నిలబెట్టుకున్న వాడే నిజమైన ఒక మనిషి. నా దృష్టిలో అయితే కష్టాలు వస్తున్నాయి కదా అని చెప్పేసి భయపడి వెనకడుగు ఎప్పుడు వేయదు. మీకైతే మనస్ఫూర్తిగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నాకైతే మనస్ఫూర్తిగా ఒక లైక్ అయితే కొట్టండి. ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే 100%గా కరెక్ట్గా అనిపించింది. అందుకోసమే నేనైతే ఈ స్టోరీ అయితే వీడియో లాగా అయితే తీసాను. వీడియో ఒకటి స్టోరీ ఒకటి ఉన్నది అనుకుంటులేమో మేబీ. యాక్చువల్గా అయితే మేమైతే మార్కెట్కి అయితే వెళ్ళినా ఒక వ్లాగ్ అయితే తీసి పెట్టాలనుకున్నా. అప్పుడు ఈ స్టోరీ అయితే కనిపించింది. సరేలే స్టోరీ చెప్దామని చెప్పేసి అయితే స్టోరీ అయితే స్టార్ట్ చేశాను. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే నా దగ్గర అయితే ఉన్నాయి చాలానే. మీరైతే కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్ అయితే నేను రోజుకు ఒక వీడియోలో అయితే చెప్తాను. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటున్నాయి. చాలా ఎట్లా అంటే మన జీవితంలో జరిగే సంఘటనలు కానీ, మనం ఒకరిని కించపరిచే ఇలాంటివి కానీ, ఇలాంటి చాలా అంటే చాలా అయితే ఉన్నాయి. మీరైతే నాకైతే కామెంట్ చేయండి. రోజుకొక వీడియో అయితే ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే మీరు అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మార్కెట్కి అయితే వెళ్ళినాము. నేను మా బాబు అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చా. మార్కెట్కి అయితే వెళ్ళి ఇక పిల్లల్ని తీసుకొని పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ తీసుకొని పోతే చాలా ఇబ్బంది అయితే అయ్యింది.
కానీ ఎలాగో కూరగాయలు ఇంట్లోకి అయితే కావాలి కదా, ఇక కూరగాయలు అయితే పట్టుకొని అయితే వచ్చాను. ఇలా స్టోర్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే వాయిస్ స్టిక్కర్ డైరెక్ట్గా అయితే పెట్టి ఇద్దాం అనుకున్నా, కానీ ఇక వర్కౌట్ అయితే కాలేదు. మా బాబు అయితే ఉన్నాడు, ఇక వాడు ఒకటి అరుస్తూ ఉన్నాడు. ఇక అందుకోసం ఇక నార్మల్గా మళ్ళీ వాయిస్ రికార్డ్ అయితే ఇచ్చేసాను. ఇట్లా కూర్చున్నా లేదో కుర్చీలా, ఇక అప్పుడే మా బాబు అయితే వచ్చిండు. ఇక వచ్చి ఇక నా మిన్నే బొరుతా ఉన్నాడు, నా మిన్నే కూర్చుంటా ఉన్నాడు. ఒకసారి హాయ్ చెప్పు అనగానే హాయ్ అయితే చెప్తుండు. చూడండి ఎట్లా చెప్తుండో. మీకైతే వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే స్టోరీ ఎలాగ అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీలు మన దగ్గర చాలా ఉన్నాయి, కావాలంటే కామెంట్ చేయండి. రోజుకొకడైతే అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.